ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం రామవరం జిల్లా పరిషత్ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మందపల్లి సత్యానందం, పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాటర్ పెయింటింగ్ చిత్రాలను తిలకించి డ్రాయింగ్ టీచర్ విద్యార్థులను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. కాకినాడను ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలకు పర్యావరణంపై అవగాహన పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్ మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ జనరేషన్లో మారుతున్న తరుణంలో పరిశుభ్రత, ప్రకృతి పట్ల మనలో మార్పు రావాలని ఆయన కోరారు. శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ మాట్లాడుతూ ప్రకృతి మీద మనకున్న హక్కుతో పాటు దానిని పరిరక్షించే బాధ్యత మరింత ఎక్కువ ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థ చర్యల వల్ల పర్యావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని ఆమె తెలిపారు. జిల్లా అటవీశాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వన వృక్షాలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యుఎన్ఏ ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే నినాదం ఇచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో పనిచేసి ఎక్కువ మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను మానవ జీవన శైలిలో భాగంగా ఉండాలన్నారు. అనంతరం అందరి చేత కలెక్టర్ పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో విజేతలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు, ఐఎంఏ అధ్యక్షుడు ఎం పవన్ కుమార్, కార్యదర్శి సిహెచ్ కిరణ్ కుమార్, రెడ్ క్రాస్ కార్యదర్శి శివకుమార్, ఆల్ ఈజ్ వెల్ సంస్థ అధ్యక్షుడు కిషోర్ కుమార్, అటవీశాఖ అధికారులు ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, కె దుర్గారాం ప్రసాద్, సి శ్రీదీప్తి, సిబ్బంది నాగార్జున, మహేశ్వరరావు, నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, ఆర్ఎంసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో దయచేసి అట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్, వాటర్ వేస్టేజ్ తగ్గించడం, బేసిక్ థింగ్. ఐఎమ్ సీన్ మేము తిట్లు తినేదైతే పొద్దున్న బ్రష్ చేసేటప్పుడు వాష్ బేసిన్ దాన్ని తిప్పేసి బ్రష్ చేసుకోవడం వీ హ్యావ్ ఎ హ్యాబిట్. సమ్హౌ ఏంటో మరి ఆ సౌండ్కి అలవాటు పడతామో ఏమో నాకు తెలియదు. అట్లాంటి చిన్న చిన్నవండి, ఫ్యాన్ లైట్ స్విచ్ ఆఫ్ చేయడం మన రూమ్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు. అట్లనే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీ షుడ్ క్యారీ అవర్ ఓన్ బ్యాగ్. ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడానికి కానీ, మెడిసిన్స్ కానీ ఇట్లాంటి వాటి కోసం వెళ్ళినప్పుడు మన బ్యాగ్ మనం క్యారీ చేయడం, అక్కడ ప్లాస్టిక్ కవర్ తీసుకోకుండా. అండ్ పర్టికులర్లీ మన కాకినాడకున్న 2 ప్రెషియస్ అట్రాక్షన్స్, మన బీచ్, అట్లానే మన కొరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం. అక్కడ ఏదైనా మీరు సాఫ్ట్ డ్రింక్ ఏదైనా పర్చేస్ చేసి యూ కెన్ కన్జ్యూమ్ దే, బట్ ఆ బాటిల్ ఇంటికి తెచ్చేసుకోండి, అక్కడ పడేయండి. ఎస్టర్డే ఐ వాజ్ సీయింగ్ ఎ డాక్యుమెంటరీ వేర్ దే వర్ సేయింగ్ ఓషన్స్లో సీ లైఫ్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉందట, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్. సో మనం అడ్వాన్స్ జనరేషన్స్ అవుతున్నాము అన్నప్పుడు our behavior and our responsibility towards nature and environment also should become better. So దయచేసి ఈ స్మాల్ చేంజెస్ ఇన్కల్కేట్ చేసుకునే లైఫ్లో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ బికమ్ మోడల్ సిటిజన్స్ టు దెమ్. నీళ్ళు ఏదో ఒక చిన్న లెవెల్ ఉంటుంది తప్పితే నో మినరల్స్, నథింగ్. అలాంటి నో పోర్ట్, మనకి ఉన్నట్టు పోర్టు, గోదావరి గవర్నమెంట్ ఏదో పెడుతుందనే కాదు. డస్ట్బిన్ పెట్టుకొని కూడా పక్కన వేస్తా అంటే గవర్నమెంట్ చేయాలి, మనం చేయాలి. ఒకటి డస్ట్బిన్ ఉంది, డస్ట్బిన్లో వేయకుండా మనం దారిలో చెత్త వేస్తాం. ఎవరు కానీ అది హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? అప్పుడు ద పబ్లిక్ అంటే కదా, ఎవరిలోనో నుంచి ఎక్కడో నుంచి చూస్తూ ఉంటారు. ఏదో పాతతరం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత చేయించేది వాళ్ళ చేత చెప్పించుకోవాల్సిన పని, లేక వాళ్ళకి మనం అంటే అసహ్యం కలిగించే పని చేస్తే స్టే ఫర్ 1 hour యూ విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్. నేను చెప్పిన లాంటి బ్యాచ్ కొట్టడం, మొక్కలు ఇవన్నీ పక్కన పెట్టడం. ఫస్ట్ థింగ్, అట్లీస్ట్ మన ప్రెమిసెస్, మనం ఉన్న ఏరియాలో మనకు తెలిసి మనం దాన్ని చెడగొట్టకూడదని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎన్విరాన్మెంట్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. బట్ దయచేసి ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్, అంటే ఇంకా హాస్టల్ చెప్పడం తప్పు అనుకోదు కానీ, బట్ ఐ రియల్లీ మీన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ విల్ నాట్ టేక్ దిస్ స్టాండ్ బ్యాక్ ఆల్సో. ఐ మీన్ దిస్.
We are one of the worst generations who have kept this city. This beautiful city is spoiled by this generation. So, అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఈ మాట అనకుండా అట్లీస్ట్ నౌ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ us to అట్లీస్ట్ రియలైజ్ దట్ మనం చెడగొట్టుకుంటున్నాం మన ప్రదేశాన్ని అని చెప్పి అట్లీస్ట్ ఒక కాన్సెన్స్ స్టార్ట్ అవుతుందని చెప్పి కోరుకుంటూ ఐ విల్ నౌ ఆస్క్ ఎవరీవన్ టు రైజ్ ఫర్ మనకి అలాగే ఎవరి జిల్లాకి కొన్ని టార్గెట్ ఇచ్చారు ఈ ఇయర్ ప్లాంటేషన్ చేయడానికి. మన జిల్లాకి అరౌండ్ 12.9 lakhs ల్యాండ్స్ టార్గెట్ 12.9 lakhs దాకా ఇచ్చారు. నేను కూడా ఎన్ఆర్టీస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా వరకు 12 lakhs అబోవ్ రైజ్ చేశాము. అలాగే బయట పేపర్ మిల్స్ వాళ్ళు కానీ అలాగే కొంచెం ఎన్జిఓస్ వాళ్ళు కూడా రైజ్ చేస్తున్నారు నర్సరీస్. అన్నిటితోనూ మొత్తానికి మనం టార్గెట్ కానీ డబుల్ కంటే రీచ్ అవుతామని అనుకుంటున్నాను. ఈ వరల్డ్ ఎన్ఎంటీకి మన ఈరోజు 2 రోజుల టార్గెట్ వచ్చేసి మన జిల్లాకి 2.3 lakhs ఇచ్చారు ప్లానింగ్ టార్గెట్. ఆల్రెడీ 4 lakhs దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ ఎన్జిఓస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి ఈరోజు 2 days వేస్తున్నారు. మనకి టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అవుతాం మనము. మెయిన్గా మొక్కలు వేయడానికి కన్నా కూడా మనం మొక్కలు సంరక్షించడం కూడా మన బాధ్యతగా ఉండాలి. వేసి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ సంరక్షించకపోతే వేస్ట్, మనం చేసిన ఫలితం కూడా వేస్ట్ అనమాట. కాబట్టి ఎవరైతే మనం మొక్కలు వేస్తున్నామో వాటన్నిటి కూడా సంరక్షించే బాధ్యత కూడా అప్పుడప్పుడు చూసుకోండి. వర్షాకాలం బతికితే చాలు, తర్వాత మొత్తం అవే బతికేస్తాయి. ఈ వర్షాకాలం బతికిచ్చేసి తర్వాత 1-2 వాటిని ఇచ్చేసారంటే 1 year వరకు కాపాడుకున్నామంటే తర్వాత అవే కొంచెం డాల్కాన్స్ వచ్చేసి పశువులు అందుకోకుండా ఎవరైనా ట్రాంప్లింగ్ చేసుకోవడం చూసుకుంటే పైకి వెళ్ళిపోతాయి. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మరి హెల్త్ అనేది మన చేతిలో ఉంది, వెల్త్ అనేది మనం బాగుంటే ఆ వెల్త్ని తీసుకుంటాం. కానీ హియర్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇస్ ద ఎన్వైరన్మెంట్. మరి ఎన్వైరన్మెంట్ అంటే వాట్ ఈస్ దట్ ఎన్వైరన్మెంట్? నేచర్. సో నేచర్ మనం ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో ఇట్ డిస్టర్బ్స్ అస్ టు, మనం కూడా డిస్టర్బ్ చేస్తాం. మరి దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ట్రీస్ ఎలాగా మనం సెక్యూర్ చేసుకోవాలి, అలాగే ప్లాస్టిక్ని అంటే మనం ఎలా తగ్గించుకోవాలని చెప్పి. సో ఇన్ ద వరల్డ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ యూజింగ్ ఆల్మోస్ట్ 400 million tons of plastic every year, out of which half is single-use plastic. Okay, this is very bad, but half of it is single-use plastic and only 10% of it is recycled. But how to reduce this single-use plastics? So students, it's in your hands. ఎందుకంటే మీరు కాలేజెస్కి అది వెళ్ళినప్పుడు యూ కెన్ టెల్ యువర్ పేరెంట్స్ టు ప్యాక్ యువర్ టిఫిన్స్ ఇన్ స్టీల్ బాక్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్. అలాగే వెన్ యూ గో టు స్కూల్ ఆర్ కాలేజెస్, carry a steel water